హలో మనం ఇప్పుడు కండ్లకోయ మేడ్చల్లో ఉన్నటువంటి హర్ని లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చేసామండి. సో లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఏంటి, ఎలా చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను. సో మనతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో భాగ్య మేడం ఉన్నారు. సో భాగ్య మేడం అడిగి తెలుసుకుందాం. సో మేడం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఏమేమి రెడీ చేస్తూ ఉంటారు, సో అదొకసారి చూద్దామా? ఓకే మ్యామ్, ఇది వాషింగ్ మిషన్ అండి. ఓకే మేడం, ఇది ఎన్ని కేజీస్? 60 kg ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మన దగ్గర 20 kgs నుంచి 200 kgs వరకు ఉన్నాయి మిషన్. ఓకే, కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. కస్టమర్ ని బట్టి ఇప్పుడు ఒక కస్టమర్ కి ఏంటంటే కొన్ని బట్టలే వస్తాయి. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది అనుకోండి, 20 బెడెడ్ 30 బెడెడ్ హాస్పిటల్ అనుకోండి, వాళ్ళకి ఏంటంటే చిన్న మిషన్ సరిపోతుంది 20 kg. అది ఇప్పుడు కమర్షియల్ కి వెళ్తారు అంటే లాండ్రీ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే 60, 35, 100 అట్లా అవసరం ఉంటుంది. సెపరేట్ గా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని అనుకునే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మేడం వాళ్ళు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే సో మేడం వాళ్ళని సంప్రదిస్తే గనక సో మీరు ఏ ఏరియాలో పెట్టాలనుకుంటున్నారు, సో మినిమం క్యాలిక్యులేట్ చేసి కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. ఓకే మేడం, లోపలికి వెళ్ళి చూద్దాం మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, మ్యామ్ ఇందాక మనం వాషింగ్ మిషన్ చూసాం కదా, దాంట్లో ఓన్లీ వాష్ అయిపోతుంది మేడం. ఓకే, వాష్ అయిపోయిన క్లాత్స్ ని మనం హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అని ఈ మిషన్ లో వేసాము అనుకోండి, మనకి 85% వాటర్ రిమూవ్ అయిపోతుంది. అంటే స్పిన్నర్ టైప్ కదా మేడం? స్పిన్నర్ టైప్. అయితే అది 60 kgs వాషర్ కదా మేడం? సో దానికి ఇది స్పిన్నర్ ఎన్ని కేజీస్? 30 kg సరిపోతుంది మేడం. ఓకే, ఎందుకంటే దీంట్లో మనకి టైం అనేది 8 minutes 10 minutes లోపే అయిపోతుంది వన్ సైడ్. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. 2 minutes నుంచి 10 minutes లోపే అయిపోతుంది కాబట్టి మనం 2 సైక్లింగ్ వేసుకోవచ్చు. అంటే వాషింగ్ మిషన్ లో తీసిన బట్టలు 2 టైప్స్ వేసుకోవచ్చు. 2 times వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది, కరెంట్ బిల్ కూడా సేవ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటి మేడం? దీని తర్వాత మనకి ఇప్పుడు దీంట్లో 85-90% వాటర్ రిమూవ్ అయిపోతుంది మ్యామ్. కొంచెం తడి ఉంటది. ఇన్ కేస్ ఓపెన్ ప్లేస్ ఉంది అనుకోండి, చాలా మంది ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఉన్న ప్లేస్ నే చూస్ చేసుకుంటారు, ఎందుకంటే కరెంట్ బిల్ కోసం. అవును, దాన్ని ఇప్పుడు తడి ఉన్నదాన్ని మనం బయట ఆరేసుకుంటే ఆరిపోతుంది. లేదు అసలు ప్లేస్ లేదు, షెడ్ లా పెట్టుకున్నారు అనుకుంటే డ్రైయర్, టంబుల్ డ్రైయర్ అని ఒక మిషన్ వస్తుంది. దాంట్లో వేసుకుంటే మనకు 100% డ్రై అయిపోతుంది. ఇది టంబుల్ డ్రైయర్ మ్యామ్, రండి చూపిస్తాను. సో డ్రైయర్ చూస్తున్నామండి. సో ఇది కూడా ఇంచుమించు వాషింగ్ మిషన్ అంతే ఉంది. ఇది 60 kg ఉంటది మ్యామ్, ఎందుకంటే దాంట్లో వాషర్ లో అది ఎంత కెపాసిటీ వస్తుందో ఇది కూడా అంతే కెపాసిటీ మ్యామ్. ఓకే, సో ఇది కూడా డ్రైయర్ కూడా మనం చూసుకున్నట్లయితే 60 kgs ఉంటుందండి. సో కంప్లీట్ ఇదంతా కూడా సెటప్ అన్నమాట. 3 మిషన్స్ కలిపి ఒక సెట్ మ్యామ్. ఓకే, సో కస్టమర్ రిక్వైర్మెంట్ ని బట్టి అన్నమాట. సో 20 kgs అయితే దానికి తగ్గట్టు ఉంటాయి అన్నమాట. సో అట్లాగా మనం తీసుకోవచ్చు. దగ్గర 200 kgs వరకు. సో మీరు పెట్టుకునే బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి ఎన్ని కేజెస్ లో తీసుకోవాలి ఏంటి అన్నది కంప్లీట్ గైడెన్స్ అనేది ఇస్తారు. సో మేడం మీరు మ్యానుఫ్యాక్చర్స్ కదా, దీనికి ఏమైనా వారంటీ గానీ ఏమైనా ఇస్తున్నారా? 1 year వారంటీ వస్తుంది మ్యామ్, సర్వీస్ వారంటీ వస్తుంది. ఏదన్నా సర్వీస్ ఉంది అంటే ఫస్ట్ మా టెక్నీషియన్ వీడియో కాల్కి వస్తారు. వీడియో కాల్ కాలేదు అన్నప్పుడు మా పర్సన్ వెళ్తారు. సర్వీస్ అనేది అంటే ఎక్కడైతే మెషిన్స్ ఉందో అక్కడికి వెళ్ళి సర్వీస్ చేసేసి వస్తారు మ్యామ్. 1 year లో మీకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది. ఓకే, సో మేడం చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, అసలు లాండ్రీ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు, దీని గురించి చెప్తారా మీరు? ఎవరెవరని కాదు, మామూలుగా మన మిషన్స్ ఎవరెవరికి యూజ్ అవుతాయి అంటే హోటల్స్, హాస్పిటల్స్, ఫార్మా వాళ్ళు అండ్ హాస్టల్స్. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, దోబి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి. కొంతమంది ఖాళీ ఉన్న వాళ్ళు ఏంటంటే బిజినెస్ చేసుకోవాలి, ఏదో ఒకటి పెట్టి మనం పైకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా మన ఈ బిజినెస్ లో చాలా గ్రోత్ ఉంది. ఎందుకంటే ఇది ఫుడ్ టైపే. అంటే ఒకప్పుడు ఇంట్లో వాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ బయట ఇస్తున్నారు. ఖచ్చితంగా లాండ్రీకి ఇస్తేనే మనకి ఫినిషింగ్. అంటే ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో ఎట్లా అయితే వచ్చిందో సో ట్రెండ్ ప్రస్తుతం అది ఇప్పుడు నడుస్తుంది. సో దాని వల్ల ఇలాంటి బిజినెసెస్ చూస్ చేసుకుంటే మంచి రీచ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూసాం కదా, ఇక్కడే కంప్లీట్ గా మిషన్స్ అన్ని కూడా రెడీ చేస్తూ ఉంటారు. 365 days ఇక్కడ వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అంతమంది కస్టమర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. బయటికి ఇక్కడికి డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి బెస్ట్ ప్రైస్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే సొంతంగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఇలా డిఫరెంట్ గా యూనిక్ గా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి వీళ్ళు మంచి అవకాశం అనేది ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు 20 kgs నుంచి స్టార్ట్ 200 kgs వరకు మిషన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ ని బట్టి కస్టమైజేషన్ కూడా చేసిస్తారు.
ప్రెసెంట్ మనం సికింద్రాబాద్ కోంపల్లిలో ఉన్నటువంటి హరణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ అండ్ సర్వీసెస్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ ఏంటంటే లాండ్రీ మిషన్స్తో పాటు సారీ రోలింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి, అలాగే మిషన్స్ గురించి బిజినెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. మేడం అయితే ఉన్నారు, భాగ్య మేడము, ఆవిడని అడిగి పూర్తిరాలు తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. హాయ్ నమస్తే. సో చెప్పండి మేడం, ఎటువంటి లాండ్రీ మిషన్స్ మీ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి? లాండ్రీ అంటే ప్రతి ఒక్క అంటే హోటల్, హాస్పిటల్, కాలేజెస్, ఫార్మా అంటే వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క మిషన్ మన దగ్గర ఉంటాయి. అంటే వాషింగ్ మిషన్ కానివ్వండి, హైడ్రో ఎక్స్ట్రాక్టర్, టంబుల్ డ్రైయర్ అండ్ శారీ రోలింగ్ మిషన్స్, అన్ని మిషన్స్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది మేడం? 30 years అవుతుంది. 30 years. అంటే 30 years నుంచి చాలా సక్సెస్ఫుల్ కస్టమర్స్ అయితే మీ దగ్గర ఉంటుంటారు. అయితే మరి సర్వీసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా త్రూఅవుట్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది మ్యామ్. ఫస్ట్ అంటే టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో వీడియో కాల్ చెప్తారు, ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం పర్సన్ వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. సో అంటే మరి ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మేడం? బిజినెస్ అంటే మ్యామ్ ఇట్లా అమౌంట్ ఉంది, ప్లేస్ ఉంది, నేను బిజినెస్ పెడుతున్నా అనే ఒక ఆలోచన కాదు, మార్కెటింగ్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏ బిజినెస్ అయినా కూడా మెయిన్ మార్కెటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మార్కెటింగ్ లేకపోతే మన మిషన్ తీసుకుని కూడా లాభం ఏమి ఉండదు మ్యామ్. మెయిన్ మార్కెటింగ్, మనం ఎంత మార్కెటింగ్ చేసుకుంటే అంత బిజినెస్ ఉంటుంది ఇందులో. ఓకే. సో మరి చాలా మందికి మార్కెటింగ్ గురించి ఐడియా ఉండదు అండ్ వాళ్ళకి మీరు ఏమైనా గైడెన్స్ చిన్న టిప్స్ ఇస్తాం మేడం. ఓకే. మేము ఇచ్చే వరకు మేము ఇస్తాము, వీళ్ళనంత వరకు ఇస్తాము, మిగతాదంతా కస్టమర్ చూసుకోవాలి కదా. ఓకే. సో మేడం ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా కదా, మరి ఎవరైనా సరే మిషన్స్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయాలా, లేదంటే త్రూఅవుట్ ఆల్ వీడియో కాల్ ద్వారా ఏమైనా మీరు? 2 రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటంటే నమ్మకం ఉండదు, అంటే ఇంత లక్షలు పెడుతున్నాను అంటే కరెక్టా కాదా అని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే చూస్తే వాళ్ళకు తెలుస్తుంది, ఓకే మిషన్ ఇలా ఉంటుంది, ఇలా వర్క్ అవుతుంది అని తెలుస్తుంది, కాబట్టి వస్తే బాగుంటది. మా సజెషన్ అయితే రండి, చూసుకోండి, చూస్తే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర మిషన్స్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు. ఓకే. సో ఆన్లైన్ ద్వారా కూడా మీరు ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం. ఓకే. అంటే మినిమం ఈ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుందో ఒక జస్ట్ ఐడియా కోసం? అంటే మిషనరీని బట్టి ఉంటుంది మేడం. మన దగ్గర 20 kgs నుంచి స్టార్టింగ్ ఉంటుంది. 20 kg, 35, 60 అట్లా ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్ అనుకోండి, ఒక్క వాషింగ్ మిషన్ తీసుకుంటే కూడా బిజినెస్ చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా వాషింగ్ మిషన్, హైడ్రో, డ్రైయర్ ఇట్లా 3 మిషన్లు వస్తాయి మనకి. ఓకే. అంటే మనం తీసుకునే మిషన్స్ బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా స్టార్టింగ్ అంటే ఒక 3-4 లక్షల నుంచి కూడా మనం పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది. అంటే 4-5 lakhs నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మినిమం. సో మేడం ఇది ఏ మెటీరియల్ తో రెడీ చేస్తారు ఈ మిషన్స్ అన్ని కూడా? అంటే మిషన్ బట్టి. ఇప్పుడు ఇది అనుకోండి మ్యామ్, దీంట్లో మనకి ఎక్కువ స్టీల్ కావాల్సింది ఇక్కడ మాత్రం. అదే వాషింగ్ మిషన్ అనుకోండి మొత్తం 304 కావాలి. ఓకే. మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ తోనే వస్తుంది. ఓకే. సో మేడం వాషింగ్ మిషన్స్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో, సో మిషన్స్ మీ దగ్గర పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళకి కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది? అంటే కొంతమంది కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటారు, స్పేస్ ని బట్టి అట్లా. నేను చెప్పాను కదా 20 kgs నుంచి స్టార్టింగ్ అని. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, 20 bedded హాస్పిటల్, వాళ్ళకి చిన్న కెపాసిటీ సరిపోద్ది. ఫార్మా ఉంది, 100 people ఉంటారు వాళ్ళకి ఒక 35 kg తీసుకోవాలి. అదే కమర్షియల్ గా బిజినెస్ పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే హోటల్స్ నుంచి, జనరల్ పబ్లిక్ నుంచి, హాస్టల్స్ నుంచి, అన్ని చోట్ల నుంచి తెచ్చుకుంటారు. వాళ్ళకి ఏంటంటే పెద్ద కెపాసిటీ కావాలి, అంటే 60 kg అట్లా మనకి ఏంటంటే మన దగ్గర కస్టమర్ చెప్తారు కదా ఇన్ని బట్టలు వస్తాయి పర్ డేకి అని, దాని ప్రకారం మేము కెపాసిటీ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో మేడం ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా హైదరాబాద్ లో కాకుండా? మేబీ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో మనది మెయిన్ బ్రాంచ్ ఉంది, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అండ్ చెన్నైలో ఒకటి, అండ్ ఇప్పుడు విజయవాడలో కూడా స్టార్ట్ చేసాము. అంతకుముందు ఉండే విజయవాడలో కరోనా అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది, ఇప్పుడు మళ్ళీ విజయవాడలో కూడా స్టార్ట్ చేసాం మేడం. ఓకే. అంటే ఈ దగ్గర ఎవరైతే ఉంటారో నియర్ బై అక్కడికి విజిట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా రావచ్చు. యూనిట్ కి వస్తే ఏంటంటే తెలుస్తుంది, అంటే వీళ్ళు ఎలా ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏ మోటార్ వాడుతున్నారు అన్ని తెలుస్తాయి, కాబట్టి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో మేడం ఏ మిషన్ పర్చేస్ చేస్తున్నా, అంటే సారీ రోలింగ్ కానివ్వండి, వాషింగ్ సంబంధించిన లాండ్రీ బిజినెస్ కానివ్వండి, మిషన్స్ ఏం పర్చేస్ చేసుకున్నా మినిమం వారంటీ ఏమైనా ఇస్తున్నా? 1 year వారంటీ ఉంటుంది మ్యామ్, సర్వీస్ వారంటీ వస్తుంది. ఏదైనా సర్వీస్ ఇష్యూ ఉంది అంటే ఫస్ట్ వీడియో కాల్ సార్ట్అవుట్ చేస్తారు, కాలేదంటే పర్సన్ వెళ్ళాల్సి వస్తుంది.
ఓకే. సో మేడం ఒకసారి దీని గురించి చెప్తారా? ఈ సారీ రోలింగ్ మిషన్ గురించి. ఇది వచ్చి సారీ రోలింగ్ అంటే సారీస్ రోలింగ్, పాలిషింగ్, ఐరనింగ్ 3 చేసుకోవచ్చు ఎట్ ఏ టైం. అండ్ మనకి ఇది ఏంటంటే 8x4 వస్తుంది మిషన్, సింగిల్ ఫేస్ అండ్ గ్యాస్ తో రన్ అవుతుంది. ఓకే. సో ఇందులో మరి సైజెస్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక సైజ్ కూడా ఉంటుంది మ్యామ్. 7x3 లో కూడా ఇచ్చేస్తాం మేడం. టూ సైజెస్ ఉంటాయి, 8x4 ఒకటి, 7x3 ఒకటి. అంటే ఈ 2 సైజెస్ ఉంటాయి, ప్లేస్ ని బట్టి మనం తీసుకోవాలి. ఓకే. సో మరి దీని అంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్? ఇది ఫుల్లీ ఆటోమేటిక్ మేడం. మనకి ఎక్కువ టైం పట్టదు, 2 minutes లోనే 1 సారీ అయిపోతుంది. అండ్ మీకు ఆల్ టైప్ సారీస్ అంటే పట్టు నుంచి నెట్టెడ్ వరకు వర్క్ సారీ కూడా చేయవచ్చు. అంటే కొంతమంది భయం ఉంటుంది ఈ రోలింగ్ అంటే మరి నెట్ సారీస్ ఎట్లా అవుతాయి. లేదు మేడం, ఆల్ టైప్ ఇప్పుడు మన దగ్గర మనం ఏదైతే సారీస్ తయారవుతున్నాయో దాంట్లో ఉన్న ప్రతి ఒక్క చీర అనేది మనం దీంట్లో చేసుకోవచ్చు. మామూలుగా నెట్టెడ్ సారీస్ ఐరన్ బాక్స్ తో రావు, అతుకుతాయి. కానీ దీంట్లో నెట్టెడ్ సారీ కూడా చేసుకోవచ్చు. సారీస్ ఒకటేనా, దుప్పటాస్ అవి కూడా ఉంటాయి కదా? అంటే ఫ్లాట్ గా ఉన్నాయి, అంటే పట్టు పంచ, లుంగి, ధోతి, చున్నీ, ఇట్లా ఫ్లాట్ గా ఏవైనా పిల్లో కవర్స్ అండ్ టవల్స్, ఇట్లా ఫ్లాట్ గా ఏవైనా చేసుకోవచ్చు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఇవి కూడా వింటున్నాం సారీ రోలింగ్ బిజినెసెస్ అని చెప్పేసి, సో దానికి కూడా మంచి ఆప్షన్ అనేది తీసుకొచ్చారు మీరు. దీని ఆపరేటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తారా? ఈజీగా ఉంటది. మీకు ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో అక్కడ వచ్చి మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అంత ట్రైనింగ్ అంతా మేమే ఇస్తాము. చాలా ఈజీగా ఉంటది. దీంతో చదువుతో సంబంధం కూడా లేదు మేడం. ఓకే. చదువుకున్న వాళ్ళే చెయ్యాలని కూడా ఏం లేదు, ఎవరైనా సరే స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా 1 year వారంటీ? 1 year వారంటీ ఉంటుంది. సో ఒకసారి ఆపరేటింగ్ చూద్దాం. మిషన్ ఆన్ చేసాం మనం. సింపుల్ బటన్ ఆప్షన్ అన్నమాట, ఈజీగా. అండ్ మీకు వర్కింగ్ అంతా ట్రైనింగ్ లో చెప్తారు మేడం. అంటే నేను అన్ని షో ఇవ్వలేను, నేను ట్రైనింగ్ లో అంతా మీకు అంటే కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంతా మేము ట్రైనింగ్ లో చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, సారీని బట్టి ఇవి చేంజ్ అవుతాయా? లేదు మ్యామ్, మనం హీట్ ఆన్ చేశాక టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఒక టెంపరేచర్ అంటే సారీకి ఎంత టెంపరేచర్ అవసరం ఉంటుంది ఏంటని మేము చెప్తాము. ఆ టెంపరేచర్ వచ్చాక మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మనకి ఏంటంటే ఒక చీర 2 చీరలు కాకుండా కనీసం 10 చీరలు ఉంటే వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే. సో మేడం ఇప్పుడు మనం సారీ పెడతాం రోలింగ్ కోసం, మధ్యలో పవర్ ఆఫ్ అయితే మరి అప్పుడు ఏం చేయాలి, ఏమవుతుంది? అంత అమౌంట్ పెట్టి మెషిన్ తీసుకున్నప్పుడు ఆ ఆప్షన్ ఇస్తాం కదా మేడం, దీనికి హ్యాండిల్ ఇస్తాం మేడం. అక్కడ ఉంది, చూపిస్తా పదండి. అంటే కరెంట్ పోగానే ఇట్లాంటి హ్యాండిల్ ఇస్తాము. ఇక్కడ మనకి తిరుగుతుంది కదా గేర్ బాక్స్ ని, దీంట్లో పెట్టేసి మనం శారీని బయటకు తీసేయాలి. అంటే ఇది 2 వైపులా తిరుగుతుంది, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. సారీ 20% వెళ్ళింది అంటే అటు తిప్పాలి, 75% వచ్చిందంటే ఇటు తిప్పేసేయాలి. అంటే సారీకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా పవర్ పోతే ఆప్షన్ కూడా ఇచ్చారు, సో బెస్ట్. సో మేడం సారీ రోలింగ్ అంటే సారీ ఒక్కటే కాదు, బ్లౌజ్ కూడా వస్తుంది. సో మరి బ్లౌజ్ కానివ్వండి, లేదంటే షర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, ఇవేమైనా వస్తే మరి బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటి ఆప్షన్? ఇది మనము సారీ రోలింగ్ చూపించాం కదా, షర్ట్ ప్యాంట్కి వచ్చేసరికి స్టీమ్ ఐరన్ అని ఉంటుంది, అది చూపిస్తాను నేను మీకు, పదండి. ఇది స్టీమ్ ఐరన్ మేడం. ఓకే. ఇది ఏంటంటే ఇక్కడ పడలు నొక్కినాం అనుకోండి, బట్టని సక్ చేసుకుంటది, కదలకుంటే పట్టుకుంటది. అండ్ మనకి ఐరన్ బాక్స్ కి స్టీమ్ వస్తుంది. దీని నుంచి మనకి స్టీమ్ రావడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ వచ్చాయి, అదేంటంటే మామూలు ఐరన్ బాక్స్ తో చేసాము అనుకోండి అంటే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దీంట్లో ఎటువంటి డ్యామేజ్ కాకుండా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఓకే. దీంట్లో షర్ట్ ప్యాంట్ అవన్నీ చేసేసుకోవచ్చు మేడం. ఓన్లీ ఈవెన్ బ్లౌజ్ లకే కాకుండా షర్ట్ ప్యాంట్ లెహంగా అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే. సో ఇది కూడా పవర్ కన్సర్వ్? పవరే మ్యామ్, సింగిల్ ఫేస్. అంటే దీంట్లో వాటర్ కానివ్వండి, వాటర్ మనం బాయిలర్ లో వాటర్ వేసుకుంటే ఐరన్ బాక్స్ కి స్టీమ్ వచ్చేస్తుంది. ఓకే. మా స్టీమ్ రావడం వల్ల ఏంటంటే ఇక్కడ మనకు ఇది మనం బ్లోయర్ చేస్తాం, అంటే టచ్ చేసినప్పుడు ఏంటంటే బ్లోయర్ మోటార్ ఉంటుంది లోపల, బట్టని సక్ చేసుకుంటుంది. స్టీమ్ ఇచ్చినప్పుడు కదలకుండా పట్టుకుంటుంది కదా, స్టీమ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ నీట్ గా వచ్చేస్తుంది. ఓకే. సో అయితే మేడం ఇది ఏంటి సారీ రోలింగ్, ఇది 2 కంబైనింగ్ గా తీసుకోవాలా లేదంటే ఒకటి సెపరేట్? అలా సారీ అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే సారీ రోలింగ్ మిషన్ తీసుకొని ఇది తీసుకోవడానికి అంటే ప్లేస్ సరిపోదు, తర్వాత బడ్జెట్ కూడా ఆలోచిస్తారు కాబట్టి కొంతమంది ఇది తీసుకొని ఓన్లీ ఐరన్ బాక్స్ ఒకటి కొనుక్కుంటారు. కానీ నా సజెషన్ ఏంటంటే దాంతో పాటు ఇది తీసుకుంటే లెహంగాలు వచ్చినప్పుడు, బ్లౌజెస్ వచ్చినప్పుడు అన్నిటికీ యూజ్ అవుతుంది.
Okay. ఓన్లీ శారీసే చేస్తాం అంటే కుదరదు కదా మ్యామ్. Hmm. బ్లౌజ్ లెహంగా టాప్స్ చేస్తే ఏంటంటే ఇంకొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతా ఉంటుంది. ఓకే. సో మీరు తీసుకోవాలని అనుకుంటే 2 అయినా సరే తీసుకోవచ్చు. లేదంటే సింగిల్‌గా సారీ రోలింగ్ మిషన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో మేడం ఒకసారి సారీ రోలింగ్ మిషన్‌లో సారీ రోలింగ్ ఎట్లా అవుతుందో చూద్దామా? నేను చూపిస్తాను చూపిస్తారా? ఒక శారీ పెట్టి చూపిస్తాను పదండి. ఓకే. ఇప్పుడు ఈ శారీ ఇలా ఉంది కదా మేడం. ఓకే. ఇది ఏ ఫ్యాబ్రిక్ ఉంటుంది మేడం? ఇది ఫ్యాబ్రిక్ అని నేను చెప్పలేను. జార్జెట్. ఇది జార్జెట్. ఇప్పుడు ఇది ఎంత ముడత ఉంది కదా మేడం. అవును. ఈ శారీని మనకు ఎంత ఫినిషింగ్ వస్తుంది, షైనింగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఒక 2 minutes లోనే 1 శారీ అయిపోతే మమ్మ, ఎక్కువ టైం తీసుకోదు. చూడండి మ్యామ్, మీకు షైనింగ్ ఎట్లా వచ్చింది శారీ. కొత్త శారీలా అయిపోయింది మొత్తం. మంచి ఫినిషింగ్ వచ్చేస్తుంది మ్యామ్. వితిన్ 2 minutes లో అయిపోయింది అంతే. శారీ రోలింగ్ మొత్తం. సో కొత్త శారీలా అయిపోయింది. లుక్ కూడా చూడొచ్చు. ఇంకా మనం అంటే ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది మేడం. ఇప్పుడు మనం ఇలా వస్తుంది కదా, శారీ ఫోల్డింగ్ అయిపోయాక చూడండి ఇంకా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఓకే. సో ఆ ఫ్రంట్ పెడితే స్ప్రే వస్తుంది కదా, వాటర్ స్ప్రే. అది పాలిష్ అండ్ గంజి మ్యామ్ రెండు Okay. వచ్చేస్తాయి. రెండు వస్తాయి. సో తర్వాత బ్యాక్ సైడ్ ఇట్లా ఎప్పుడైతే రోల్ స్టెప్ బై స్టెప్ పడుతుంది, మనం తీసి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. వావ్, కొత్త శారీ అయిపోయింది. సో కొత్త శారీ అంటే నమ్ముతారు కూడా. సో ఎంత ఫినిషింగ్ చూడండి, ఆ గ్లాసీ లుక్. అండ్ స్టార్టింగ్లో కొన్నప్పుడు ఎలా ఉందో అట్లా అయిపోయింది అనమాట. సో వితిన్ 2 minutes లో ఇట్లా శారీ రోలింగ్ కూడా చేసుకోవచ్చు. సో శారీ రోలింగ్ బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎట్లా కాంటాక్ట్ చేయాలి మేడం మీకు? మ్యామ్, మాది కొంపెల్లో ఉంది ఆఫీస్. మేము నెంబర్లు కూడా ఇస్తాము, ఆ నెంబర్లకి కాల్ చేసి రావచ్చు, మా ఆఫీస్కి కూడా రావచ్చు. నియర్ సెంట్రల్ పార్క్ మేడం. ఓకే. సో చూసారు కదా, 2 minutes లోనే శారీ అనేది కొత్త దానిలాగా అయిపోయిందండి. సో శారీ రోలింగ్ అనేది అంతా నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చింది. సో మీరు ఈ శారీ రోలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా సరే మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. సో కోంపల్లి సెంట్రల్ పార్క్ దగ్గర వీళ్ళ యూనిట్ అనేది ఉందన్నమాట. అక్కడికైనా విజిట్ చేయొచ్చు. లేదంటే కండ్లగొయ్యలో వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేయొచ్చు అనమాట. అండ్ దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్టయితే స్టీమ్ ఐరన్ మిషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవే కాకుండా లాండ్రీ బిజినెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి అండ్ బయటికి ఇక్కడికి కంపేర్ చేసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయన్నమాట. బయట అనేది చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి సో చాలా తక్కువ ప్రైజెస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు కూడా లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు అంటే శారీ రోలింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. డిస్క్రిప్షన్ వీళ్ళకి సంబంధించిన 2 అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నియర్ బై ఎక్కడ ఉన్నా సరే మీరు విజిట్ చేసి అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది వాటి స్పెషల్ వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ.